హాయ్ అండి అందరికీ. తెలుగు కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఈ రెండు కూడా చాప్టర్స్ తీసుకొని మరి అక్టోబర్లో జరిగినటువంటి టెట్ పేపర్స్ అంటే జూలై నోటిఫికేషన్ అక్టోబర్లో జరిగినటువంటి టెట్ పేపర్స్లో నుంచి ఒక 5 పేపర్స్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. క్విక్ రివిజన్గా ఒకసారి చూసుకుందాము. ఇదే మనం పేపర్స్ విడివిడిగా అంటే ఆప్షన్స్తో కనుక చూసినట్లయితే మనకి 1 అవర్ వరకు పెట్టేస్తుంది. ఇలా అయితే మనకి 20 మినిట్స్లో అయిపోద్ది అనమాట. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే రావ్ అనేటటువంటి కలం పేరుతో రచనలు చేసినది ఎవరు? రావ్ అనే కలం పేరుతో రచనలు చేసినది ఎవరు? బులుసు వెంకటరమణయ్య. నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? కళలు. నా బాల్యం అనేది మనకి మరి బుర్రకథ పితామహుడైనటువంటి ఆయన గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి అది అక్కడ కళలు అన్నమాట. నెక్స్ట్ వన్, తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునేటటువంటి సాహిత్య ప్రక్రియ ఏమిటి? తనకు తానుగా రాసుకునే సాహిత్య ప్రక్రియ ఆత్మకథ అన్నమాట. తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏమిటి? తొలి తెలుగు అని చెప్పేసి 7th క్లాస్ వెనకాల మనకి బ్యాక్ పేజెస్లో ఇచ్చారనమాట. తొలి తెలుగు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఒక 10 ఉంటాయి, అది నేర్చుకోవాలి. తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏంటంటే కాశీ యాత్రా చరిత్ర. దివ్వే అనే పదానికి ప్రకృతి ఏమిటి? దీపము. దివ్వే అనే పదానికి ప్రకృతి దీపము. నెక్స్ట్ వన్, చెన్ను అనే పదానికి అర్థం ఏమిటి? చెన్ను అనే పదానికి అర్థం అందం. మధ్యమ పురుష సర్వనామములకి ఉదాహరణ ఏమిటి? మధ్యమ పురుష సర్వనామములకి ఉదాహరణ మీరు, నీవు. ఇది మనకి ఒక క్లాసులో ఇవ్వడం జరిగింది. సర్వనామ పదాలు అలాగే విశేషణ పదాలు. మధ్యమ పురుష సర్వనామములు అలాగే విశేషణములు కూడా అక్కడ ఇచ్చారనమాట. నామవాచక పదాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడాలి అవి మీరు. నెక్స్ట్, వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము అనేది ఏంటి? ఇది ఒక సామెత, జాతీయమా, పొడుపు కథ? అలా చూస్తే మనకి ఇది పొడుపు కథ. దళము అంటే మనకి ఆకు ఇలా వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క పర్యాయ పదాలు కనుక చూసుకున్నట్లయితే సైన్యము, సేన. అంటే నానార్థాల్లో ఆకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అంటే 2-3 అర్థాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి దళము అంటే కిందన ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సైన్యము, సేన అనేవి వస్తాయన్నమాట. స్త్రీలను గురించి చెప్పేటటువంటి పదాలు ఏమిటి అంటే మహతీవాచకాల అలా చూసుకున్నట్లయితే ఇవి మహతీవాచకాలు. ఓన్లీ స్త్రీలను గురించి తెలియజేసే పదాలు మహతీవాచకాలు అన్నమాట. నెక్స్ట్ వన్, మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి అనేటటువంటి దానిలో కొరకు అనే పదానికి గీత గీశారు. గీత గీసిన పదం యొక్క విభక్తి ప్రత్యయం ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ గీత గీసిన పదం యొక్క విభక్తి ప్రత్యయం చతుర్థీ విభక్తి. నేను బడికి వెళ్ళి చదువుకుంటున్నాను అను వాక్యం ఏమిటి? బడికి వెళ్ళి చదువుకుంటున్నాను. వెళ్ళి అంటే ఇక్కడ జరిగిపోయింది. ఇక్కడ భూతకాలిక అసమాపక క్రియ అంటే ఇది భూతకాలంలో ఉంది, అసమాపక క్రియ ఉందన్నమాట. సో ఇది మనకి భూతకాలిక అసమాపక క్రియల వాక్యంగా అవుతుంది. నెక్స్ట్ వన్, పెదవి సహాయంతో అంటే కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మనం చూసుకుంటే పెదవి సహాయంతో పలికే అక్షరాలను ఏమంటారు? ఓష్ట్యాలు అంటారు. అంటే ఓష్ట్యం అంటే పెదవి కాబట్టి. నెక్స్ట్ వన్, పితృనం పదంలోని సంధి ఏమిటి? పితృ ప్లస్ రుణం, పితృనం సవర్ణ దీర్ఘ సంధి. అచ్చులని ఇలా కూడా పిలుస్తారు. అచ్చులకు గల పేర్లు ఏమిటి? మనకు చూడండి, అచ్చులు, హల్లులు, స్వరాలు, అలాగే వర్గాక్షరాలు ఇవన్నీ కూడా మనకు ఒక పట్టిక ఉంది కదా. ఈ పట్టిక నుంచి తప్పనిసరిగా ఒక బిట్ వస్తుందన్నమాట. అచ్చులని ఇలా కూడా అంటారు. ఏంటి అంటే స్వరాలు, నాదాలు. నెక్స్ట్ వన్, బాసదుల్ ఈ పదంలోని ఘనం ఏమిటి? బాసదుల్ పదంలోని ఘనం గురువు, లఘువు, గురువు. ఈ గురువు, లఘువు, గురువు కలిగి ఉండేది రా ఘనం. దేశ చరిత్ర పదానికి విగ్రహవాక్యం ఏమిటి? దేశము యొక్క చరిత్ర. జ్ఞానము దీపము వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఈ వాక్యంలో ఉండేటటువంటి ఉపమావాచకం ఏమిటి? ఉపమాలంకారంలో ఉపమావాచకమైనటువంటిది వలె, లాగా, లా అనేటటువంటి వాటిని ఉపమావాచకం అని అంటారు. అంటే పోలికను తెలియజేసేవి. ఇక్కడ వలె అనేటటువంటిది ఉపమావాచకం అవుతుంది. మంచి బాలుడు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? మంచి బాలుడు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సహానుభూతి.
మన జాతీయ చిహ్నాన్ని ఈ స్తూపం నుండి స్వీకరించారు. మన జాతీయ చిహ్నాన్ని ఈ స్తూపం నుంచి స్వీకరించారు. సారనాథ్ స్తూపం నుంచి స్వీకరించారు. మాతృభాషను నిరాదరించడం సరికాదు, వాడదగిన ప్రతి చోట మాతృభాషనే వాడుదాం అని చెప్పడం అనేది ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మమకారం అంటే పాఠ్యాంశాల యొక్క ఉద్దేశ్యాలకు సంబంధించి బిట్స్ అనేవి రావడం జరిగింది. టెట్లో ఎక్కువగా వచ్చాయన్నమాట. ఇది మమకారం అనే పాఠ్యాంశం. రచయిత తన గురించి తాను రాసేటటువంటి పాఠ్యాంశం అనమాట. ఇది వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ పిల్లలు తెలుగులో మాట్లాడడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ లెసన్ అనమాట ఇది. సర్వనామం పదం యొక్క ద్వితీయ విభక్తి రూపాన్ని సూచించే పదం ఏంటి? సర్వనామ పదం యొక్క ద్వితీయ విభక్తి రూపం. ద్వితీయ విభక్తి అంటే ఏమిటి? నిన్ను, నన్న, లన్న. నిన్ను, లన్న, నన్ను, లన్న. సో అలాంటివి రావాలి కాబట్టి మిమ్మల్ని అనే పదం చివర నా అనేటటువంటి పొల్లు అక్షరం వచ్చింది కాబట్టి ఇది ద్వితీయ విభక్తికి చెందుతుంది. కుటారము అనగానేమిటి? గొడ్డలి. కుటారము అంటే గొడ్డలి. అశ్వము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? గుర్రము మరియు బిడాలము. నెక్స్ట్ వన్, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్టు అనున్నది దేనికి చెందుతుంది? ఇది ఒక సామెత. ఉత్సాహం యొక్క నానార్థాలు ఏమిటి? ఉత్సాహం అంటే ప్రయత్నం, సంతోషం. ఓగిరం పదానికి ప్రకృతి ఏమిటి? ఆహారం. త్రిలోదకాలు ఇవ్వడం. చూడండి, డూడు బసవన్న లెసన్లోనూ మనకి ఇది ఉంటుంది. త్రిలోదకాలు ఇవ్వడం అనేది జాతీయం. ఈ జాతీయం వాడే సందర్భం ఏమిటి? అంటే సంబంధాలను తెంచుకోవడం అనేటటువంటి సందర్భంలో ఈ త్రిలోదకాలు ఇవ్వడం అంటే డూడు బసవన్న తన యొక్క బసవ అంటే ప్రతి ఊరు తిరగడం, అలా బసవేశ్వరుని పట్టుకొని ప్రతి ఊరు తిరుగుతూ ఉంటాడు కదా, అలాంటి దీని నుంచి వర్క్ నుంచి తను వదిలిపెట్టేశాడనమాట. అంటే అటువంటి సంబంధాన్ని ఆ బసవేశ్వరునితో అతనికి సంబంధాలు తెగిపోయాయి అనే ఉద్దేశంతో త్రిలోదకాలు ఇవ్వడం అనేటటువంటి వర్డ్ని అక్కడ ప్రస్తావించాడు. సో సంబంధాలను తెంచుకోవడం. నెక్స్ట్ వన్, ఆ, ఈ, ఏ అనేటటువంటి సర్వనామాలని ఇలా కూడా పిలుస్తారు. ఆ, ఈ, ఏలను ఏమంటారు? త్రికములు అంటారు. సంపాతి ఎగురుతున్నాడు అనున్నది దేనికి చెందుతుంది? అకర్మక వాక్యం. అక్కడ కర్మ అనేటటువంటిది లేదు. ఏ పదానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే అది ఏమవుతుంది? ఏ పదానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉండడాన్ని ముక్తకం అంటారు. మీరెవరు అనున్నది ఏ సంధి? మీరు ప్లస్ ఎవరు ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ వన్, ధ్వనులు యొక్క సరి అయిన విగ్రహవాక్యం ఏమిటి? పదధ్వనులు. దీని యొక్క సరైన విగ్రహవాక్యం పదముల యొక్క ధ్వనులు. నాయనా వర్ధిల్లు. ఈ వాక్యం దేన్ని చెందుతుంది? నాయనా వర్ధిల్లు అనేది ఆశీర్వాదక వాక్యం. చంపకమాల పద్యంలో ఉండేటటువంటి జగనాల సంఖ్య ఎంత? ఎన్ని జగనాలు ఉంటాయి? 16 ఉంటాయి. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి అన్న వాక్యంలో అలంకారం ఏమిటి? ఇక్కడ వలే అనేటటువంటిది ఉంది కదా, అంటే ఉపమవాచకం, పోలిక ఉంది కదా. ఇవి మనం సింపుల్గా వలే, లాగా, లా ఇలాంటివి ఏవైనా పోలిస్తూ చెప్పారనుకోండి, ఇది మనకి ఉపమాలంకారం అవుతుందన్నమాట. నెక్స్ట్, డూడు బసవన్న అనే పాఠ్యాంశం ఈ ప్రక్రియకు చెందినది. డూడు బసవన్న అనే పాఠ్యాంశము జీవిత చిత్రం, తన యొక్క జీవిత చిత్రం గురించి చెప్పారన్నమాట. బాలచంద్రుని యొక్క తల్లి పేరేమిటి? ఐతమ్మ. తిను అనేటటువంటి ధాతువుకు మధ్యమ పురుష ఏకవచన రూపాన్ని ఏంటి? మధ్యమ పురుషులో ఉండాలి, ఏకవచనంలో ఉండాలి. తింటావు. తెరువరి అనే పదానికి అర్థం ఏమిటి? బాటసారి. తెరువరి అనే పదానికి అర్థం బాటసారి. ఖర్చు అనే పదం యొక్క ప్రకృతి రూపం ఏమిటి? కాంక్ష. కేతనము, ధ్వజం పర్యాయ పదాలుగా గల పదం ఏమిటి? పతాకం. వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ అనేటటువంటిది ఏంటి? ఇది ఒక మకుటం. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు? విభక్తులు అంటారు. 100 చిలుకలకు ఒకటే ముక్కు. దీని యొక్క విడిపేంటి అంటే దీనికి ఆన్సర్ ఏంటి? పల్లగుత్తి. నెక్స్ట్ వన్, నింద, ఖండము అనే పదాలు నానార్థాలుగా గల పదం ఏమిటి? నింద, ఖండము అనే పదాలు నానార్థాలుగా గల పదం పలుకు. మీది హల్లుతో కూడుకొనుటనే ఏమంటారు? సంశ్లేష అంటారు.
ఆకులం బసరు, ఆకులం బసరు ఈ పదాన్ని విడదీయగా ఇక్కడ అర్ధసున్న నకారం పొల్లు ఇలాంటివి వస్తే మనకి సరళ తెస్తుంది. ఆకులం ప్లస్ పసరు. గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముల్లులా కదలాడింది. ఈ వాక్యంలో ఉపమానం ఏమిటి? ఉపమానం ముళ్ళు అంటే దేనితో పోల్చారో అదే అక్కడ ఉపమానం అవుతుంది. దేనితో పోల్చారు? ముళ్ళుతో పోల్చారు కాబట్టి ఉపమానం అవుతుంది. పరుషాక్షరాలు లేని పదం ఏమిటి? పరుషాలు కష్టంగా పలికే వాటినే పరుషాలు అంటారు. అంటే కచ్చటి తప్పులు. కచ్చటి తప్పులు లేనటువంటి పదం ఏమిటి? ఇక్కడ పా ఉంది, ఇక్కడ కా ఉంది, ఇక్కడ చా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి పరుషాలు అవుతాయి. ఇక్కడ పరుషాలు లేని పదం విజ్ఞానం. వర్తమానకాలిక అసమాపక క్రియ. వర్తమానకాలిక అసమాపక క్రియనే సత్రార్థకం అంటారు. యతి స్థానం 11వ అక్షరం కలది ఏది? చంపకమాల పద్యం. చంపకమాల పద్యం గురించి బిట్స్ ఎక్కువగా వచ్చాయన్నమాట మన టెట్లో. దశ కంఠములు అనున్నది ఏ సమాసం? దశ కంఠములు అనున్నది ద్విగు సమాసం. కానీ దశ కంఠుడు అనినది ఇక్కడ దశ అను సంఖ్య వచ్చినంత మాత్రం చేత అది ద్విగు సమాసం అవ్వదు. దశ కంఠుడు అనేది మాత్రం బహువ్రీహి సమాసం. ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ నడిపించాడు. ఈ వాక్యానికి సరైన కర్మణీయ వాక్యం ఏమిటి? గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిపించబడింది. ఆతిథ్యం పాఠం భారతంలోని ఏ పర్వంలోనిది? శాంతి పర్వంలోనిది. నెక్స్ట్ వన్ అక్కడ పావురము వాటికి సంబంధించిందనమాట అది లెసన్. ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలలో తృతీయ బహుమతి అందుకున్నటువంటి చిలుకూరి దేవపుత్ర గారి నవల ఏమిటి? పంచమం. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం ఏమిటి? మాయా కంబలి. పరివర్తన పాఠం ఈ ప్రక్రియలో ఉంది కదా. అంటే మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం ఓన్లీ మాయా కంబలియేనా అంటే కాదు, అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మాయా కంబలి. పరివర్తన పాఠం ఈ ప్రక్రియలో ఉంది కదా. నెక్స్ట్ వన్ లింగ వచన విభక్తి ఈ మూడు కూడా లేనటువంటిది ఏమిటి లేదా శూన్యమైనది ఏమిటి? లింగ వచన విభక్తి ఏది లేనిది అన్నా శూన్యమైనది అంటే అది అవ్యయం అవుతుంది. దుర్బలులు ఈ పదానికి అర్థం. దుర్బలులు అంటే బలహీనులు అని అర్థం. నేను చదువు కోసం మొట్టమొదట వెళ్ళిన పొరుగురు వల్లూరు. ఈ వాక్యం ఏ పురుషలో ఉంది? ఉత్తమ పురుషలో ఉంది. వ్యాకరణ కార్యం జరిగినా జరగని రెండు రూపాలు ఏర్పడడాన్ని ఏమంటారు? అంటే వ్యాకరణ కార్యం జరిగినా జరగడం ఒకసారి, జరగకపోవడం ఒకసారి, ఈ రెండు రూపాలు ఏర్పడడాన్ని ఏమంటారంటే వైకల్పికం అంటారు. నెక్స్ట్ వన్ సుధీరు శ్రీశైలం వెళ్తాడు. ఈ వాక్యం ఈ కాలానికి సంబంధించినది. వెళ్తాడు అంటే ఇంక జరగలేదు, సో భవిష్యత్ కాలం. పొట్టన పెట్టుకొనుట జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. నిర్దాక్షిణ్యంగా చంపు అనే అర్థంలో ఉపయోగిస్తారు. సంశ్లిష్ట వాక్యంలో ఎన్ని అసమాపక క్రియలు ఉంటాయి? చాలా మంచి క్వశ్చన్ ఇది. సంశ్లిష్ట వాక్యంలో ఎన్నైనా అసమాపక క్రియలు ఉండవచ్చు. కన్ను బుద్ధి అనేటటువంటి పదాలు నానార్థాలుగా కలిగినటువంటి పదం ఏది? దర్శనం. ఆకాశంలో సంచరించున్నది అనే వ్యుత్పత్తి అర్థాన్ని ఇచ్చే పదం ఏమిటి? విహంగం. కరుణ నమస్కారం పెట్టింది. ఈ వాక్యంలో గల అనునాసికాలు ఏమిటి? కరుణ నమస్కారం పెట్టింది. ఈ వాక్యంలో గల అనునాసికాలు అన, నా, మా. అన, నా, మా. బుద్ధిహీనుడు ఈ సమాసానికి సరి అయిన విగ్రహవాక్యం ఏమిటి? బుద్ధి చేతహీనుడు. దశరథుడు మరణించాడు. ఈ వాక్యం ఏమిటి? అకర్మక వాక్యం. దశరథుడు మరణించాడు అనేటటువంటి వాక్యం అకర్మక వాక్యం. తల్లిదండ్రులు ఈ పదంలోని సంధి ఏమిటి? తల్లిదండ్రులు ఈ పదంలో సంధి గసరథవాదేశ సంధి. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నైతిక విలువలను పెంపొందించడం కోసమే ఓన్లీ మనకి పద్యాలు అనేటటువంటివి అందించడం జరుగుతుంది. పద్యాలు ఎందుకోసం అందిస్తున్నారు అంటే నైతిక విలువలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ శరణం చొచ్చినందగా ప్రసన్నత గైకొని లక్షణంబుసో అని చెప్పేసి పై పద్యపాదం ఏ వృత్తానికి చెందినదని ఇచ్చారు. ఇది మనకి మనం ఎలా మనం గుర్తించుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి
ఇది ఏ పద్యం అనేటటువంటిది వస్తుందన్నమాట. నజబజ జజరాకు వస్తుంది కాబట్టి మనకి చంపకమాలకు వస్తుంది. నెక్స్ట్ బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? ఇది అతిశయోక్తి అలంకారం, అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పేయడం అనమాట. అతిశయోక్తి అలంకారం. నెక్స్ట్ కమలాప్తుడు అనగా ఎవరు? కమలాప్తుడు అనగా ఎవరు? సూర్యుడు. గిరిజనులు మరియు సంచార జాతుల గురించి కథలు రాసినటువంటి తొలి రచయిత ఎవరు? గిరిజనులు మరియు సంచార జాతుల గురించి తెలుగులో గురించి కథలు రాసినటువంటి తొలి రచయిత ఎవరంటే చింతా దీక్షితులు. స్వాతంత్ర్యానికి పూర్వం నిమ్న జాతుల యొక్క వారి పరిస్థితిని ఆకాంక్షను తెలపడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠం యొక్క ఉద్దేశాల గురించి బిట్స్ వచ్చాయని చెప్పాం కదా. తొలి మమకారం గురించి వచ్చింది. ఇది మేలుకొలుపు. ఎయిత్ క్లాస్లోనే ఉన్నాయి మనకి ఉద్దేశాలు ఎక్కువగా. మేలుకొలుపు లెసన్ని ఇలా తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆంధ్ర నాటక రంగ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఏప్రిల్ 16. ఆంధ్ర నాటక రంగ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటామంటే ఏప్రిల్ 16. నెక్స్ట్ ముక్తక లక్షణం కలిగినటువంటి ప్రక్రియ ఏమిటి? ముక్తకం మీద బిట్ ఇచ్చారు. ఇప్పుడు ముక్తక లక్షణం కలిగినటువంటి ప్రక్రియ ఏది? శతకం. వితరణి అంటే ఎవరు? వితరణి అంటే మనకు నానార్థాల్లో బ్రహ్మ, దాత ఇట్లా వస్తుంది. సో దాత కింద ఆప్షన్స్ ప్రకారం. రవి పరుగు పందెంలో నెమ్మదిగా పరిగెత్తాడు. ఈ వాక్యంలో క్రియా విశేషణం ఏమిటి? క్రియ అని అంటే పరిగెత్తడం అవుతుంది. క్రియా విశేషణం, క్రియ యొక్క విశేషణం అడిగారంటే అది అంటే పరిగెత్తాడు. ఓకే, అది ఏ విధంగా పరిగెత్తాడు? నెమ్మదిగా పరిగెత్తాడు. ఇది విశేషణం చెందుతుంది. నెమ్మదిగా, గట్టిగా, మెత్తగా, చల్లగా, తెల్లగా, అవన్నీ పుల్లగా, ఇవన్నీ కూడా విశేషణాలు కదా. క్రియ యొక్క విశేషణం. సో క్రియా విశేషణం నెమ్మదిగా. వికృతులను ఇలా కూడా అంటారు. వికృతులను ఏమంటారు? తద్భవాలు అంటారు. ప్రకృతుల్ని తత్సమాలు అంటారు. కాన విపినము పదాలు పర్యాయ పదాలుగా కలిగిన పదం. కాన అన్న విపినమన్న మనకి అరణ్యం లేదా అడవి. నెక్స్ట్ భాస్కరుడు పదానికి వ్యుత్పత్తి అర్థం ఏమిటి? భాస్కరుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం కాంతిని కలుగజేయవాడు అని అర్థం. మదనము అనే పదానికి నానార్థాలు ఏమిటి? మదనము అనే పదానికి నానార్థాలు ఉమ్మెత్త, ఆమని. చెయ్యని కుండ పొయ్యని నీళ్లు. ఈ పొడుపుకు విడిపేమిటి? చెయ్యని కుండ పొయ్యని నీళ్లు. కొబ్బరికాయ. మార్పు లేకుండా అనే అర్థం వచ్చేటటువంటి జాతీయం ఏమిటి? మార్పు లేకుండా అంటే చెక్కు చెదరకుండా. షహీద్ కరీము సహజంగా శక్తిశాలురు మరియు మేధావులు. ఈ వాక్యంలో ఊష్మాలు ఏమిటి? ఊష్మాలు అంటే ఊది పలికేవి. సే, సా, షాహ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? అన్ని దగ్గరలో ఉన్నాయి. అన్ని అక్షరాలు కూడా కవర్ అయ్యాయి చూడండి. సే, అలాగే సా, షా, హా ఇవన్నీ కూడా మనకు కవర్ అయ్యాయి. శేష షాహాలనే ఊది పలికేవి కాబట్టి ఊష్మాలు అంటారు. పుత్రుడు అనే పదానికి వికృతి రూపం ఏమిటి? బొట్టె. బ్రతుకు తెరువు అనే పదానికి విగ్రహవాక్యం ఏమిటి? బ్రతుకు కొరకు తెరువు. బ్రతుకు కొరకు తెరువు. ఇక్కడ తెరువు కాదు, తెరువు. నెక్స్ట్ వన్. లలిత పాట నేర్చుకుని పాడింది అనే వాక్యం ఈ దేనికి చెందుతుంది? పాట నేర్చుకుని పాడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియ అనేది అసమాపక క్రియ వచ్చింది. సో ఒక అసమాపక క్రియ వచ్చింది అంటే అది సంశ్లిష్ట వాక్యం. కుట్టుసురు అనే పదంలోని సంధి ఏమిటి? కుట్టుసురు అనే పదంలోని సంధి కురు ప్లస్ ఉసురు. కుట్టుసురు. కురుచిరు కడునిడు నడులను కురు చిరు కడునిడు నడు అనేటటువంటి మనకి వర్డ్స్ వచ్చాయంటే అది మనకి ద్విరుక్త టకార దేశ సంధి. మరి తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు. ఈ వాక్యంలో ఉండేటటువంటి అలంకారం ఏమిటి? లాంటి, లాగా, వలే, లా ఇలాంటివన్నీ అంటే పోలిక ఇలా కనిపించిందంటే ఇది ఉపమాలంకారం అవుతుంది. వరుసగా 2 గురువులు కలిగి ఉండి ఒక లఘు ఉండాలి. వరుసగా 2 గురువులు ఒక లఘువు కలిగినటువంటి గణం ఏమిటి? తగనం. పూర్వ స్వరములకు పరస్వరము ఏకాదేశమొకటను సంధి అంటారు. పరస్వరం ఏకాదేశమొకటనే సంధి అంటారు. అయితే ఇందులో పూర్వస్వరం అంటే ఏమిటి? ఒక పదం ఉంటుంది, పూర్వపదము అలాగే పరపదము. ఈ పూర్వపదంకి చివర ఉండేటటువంటి అచ్చుని పూర్వపరంలోని చివర ఉండేటటువంటి అచ్చుని పూర్వస్వరమని, పరపదములో మొదట ఉండేటటువంటి అచ్చుని పరస్వరమని అంటారు. అంటే ఇందులో పూర్వస్వరం అంటే ఏంటి? పూర్వపదంలో చివర ఉండేటటువంటి అచ్చు, పూర్వపదంలోని చివర ఉండేటటువంటి అచ్చునే పూర్వస్వరం అంటారు. సో ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మెథడాలజీ బిట్స్ ఒకసారి చూద్దాం.
పలు భాషణ అలవాట్లతో కూడినటువంటి సంక్లిష్ట వ్యవస్థే భాష అని అనినది ఎవరు? పలు భాషణ అలవాట్లతో కూడినటువంటి సంక్లిష్ట వ్యవస్థే భాష అని అనినది హాకెట్. తాను చూసిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడడాన్ని ఏమంటారు? ఉక్త రచన అంటారు. మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది. కృత్యాధార పద్ధతి. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాలలో వివరిస్తూ చక్కగా రాయడాన్ని ఏమంటారు? విస్తృత రచన అంటారు. వార్తాపత్రికలు అనేవి ఇక్కడ మనకి ఆప్షన్స్ ప్రకారం దృశ్య బోధనోపకరణం. ఏ అంశాన్నైతే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడాన్ని ఏమంటారు? ప్రామాణికత అంటారు. నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పునకి గల పేరేమిటి? ఏదైనా ఒక విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పునకు గల పేరే బోధనా లక్ష్యం. తిక్కనకు గల బిరుదు ఆదికవి. తిక్కనకి బిరుదు ఆదికవ కాదు కదా. సో ఇది ఒక భావదోషం. అందరికీ విద్య అందించాలని మన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ ఏమిటి? అందరికీ విద్య అనగానే ఆర్టికల్ 45 గుర్తుకొచ్చేయాలి. నెక్స్ట్ వన్, పాఠ్య బోధనా కార్యక్రమంతో పాటు పాఠశాలలలో నిర్వహించేటటువంటి ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలను ఏమంటారు? సహపాఠ్య కార్యక్రమాలు అంటారు. పాఠ్యబోధనా కార్యక్రమంతో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలను ఏమంటారంటే సహపాఠ్య కార్యక్రమాలు అంటారు. ఒక వస్తువు లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపినట్లయితే దానిని ఏమంటారు? దానినే ప్రదర్శన అంటారు. బోధనాంతరం విద్యార్థులు ఆర్జించినటువంటి సామర్థ్యాలను గుర్తించడానికి ఉపయోగపడేటటువంటి నికషని ఏమంటారు? బోధనానంతరం, బోధనకు ముందు కాదు, బోధన తరువాత దానిని ఉత్తర నిక్ష అని, బోధనకు ముందున్న దానిని పూర్వ నిక్ష అని అంటారు. ఓ అనునది దేనికి చెందుతుందంటే ఈషత్ సమృతానికి చెందుతుంది. ఒక్క గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని ఏమంటారు? పలుకమేర అంటారు. ఉచ్చరించగల అంటే పలుకుమేర, చూడగల అంటే చూపుమేర. నెక్స్ట్ వన్, పాఠ్యాంశ బోధన సోపాన క్రమంలో పాఠ్యాంశ బోధన యొక్క సోపాన క్రమాల్లో చివరిది ఏమిటి? గైహికము అంటే ఇంటి పని. విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏమిటి? విద్యా ప్రణాళిక. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వత అవగాహనకు, వీటన్నింటికీ కూడా ఉపకరణం అనేది ఉపయోగపడుతుంది. విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా అర్థం చేసుకోవడానికి, శాశ్వత అవగాహనకు, వీటన్నింటికీ కూడా ఉపకరణం టిఎల్ఎం అనేది ఉపయోగపడుతుందని తేల్చి చెప్పిన విద్యావేత్త ఎవరు? హుమయూన్ కబీర్. మాపనం విలువ నిర్ధారణ అలాగే అభివృద్ధి పరచడం. విలువ నిర్ధారణ, అభివృద్ధి పరచడం, ఈ 3 అంశాలు ఇమిడి ఉన్నటువంటి మూల్యాంకనం ఏమిటి? సమగ్ర మూల్యాంకనం. భాషకు చెందినటువంటి ప్రజానికంలో వృత్తిని బట్టి కానీ వ్యాపారాన్ని బట్టి కానీ ఏర్పడ్డ ఒక వర్గం ప్రజలు వ్యవహరించేటటువంటి భాషా భేదాన్ని ఏమంటారు? దీన్నే మాండలికం అంటారు. నెక్స్ట్ వన్, మాట్లాడేటప్పుడు భావానుగుణమైనటువంటి స్వరభేదాన్ని పాటించడాన్ని ఏమంటారు? వాచికాభినయం అంటారు. మాట్లాడేటప్పుడు భావానుగుణమైనటువంటి స్వరభేదం పాటించడాన్ని వాచికాభినయం అంటారు. క్రీడా పద్ధతిలో బాగా కృషి చేసినటువంటి విద్యావేత్తలు ఎవరు? కాల్డ్వెల్, కుక్ మరియు గలిక్ క్రీడా పద్ధతిలో కృషి చేసిన విద్యావేత్తలు. దృశ్య శ్రవణ బోధనోపకరణానికి ఒక ఉదాహరణ టెలివిజన్. తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి పాఠశాల అవసరాలను, అందుబాటులో ఉన్నటువంటి వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకునేటటువంటి అభివృద్ధి ప్రణాళికను ఏమంటారు అంటే సంస్థాగత ప్రణాళిక అంటారు. వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడానికి అవసరమైనది ఏమిటి? భాషా పటిమ ఉండాలి, బాగా గ్రిప్ ఉండాలన్నమాట. ఆ లాంగ్వేజ్ పైన గ్రిప్ ఉంటే వ్యాసరూప సమాధానాలు రాయగలరు. నెక్స్ట్ వన్, ధ్వనికి భావానికి అనురూప సంబంధం ఉంటుందని సమర్థించేటటువంటి భాషోత్పత్తి వాదం ఏమిటి? డింగ్ డాంగ్ వాదం, సౌండ్కి సంబంధించి. ఓకే. వర్ణమాలలలో తరచుగా నిత్య వ్యవహారంలో వాడనటువంటి వర్ణాలను తీసివేసి మిగిలిన అక్షరాలను మాత్రమే మొదట నేర్పించేటటువంటి పద్ధతి ఏంటి? వర్ణమాలలలో తరచుగా నిత్య వ్యవహారంలో వాడని అక్షరాలను పక్కన పెట్టేసి ఎక్కువగా ఏవైతే రిపీట్ అవుతుంటాయో వాటిని నేర్పించడాన్ని నవీన అక్షర పద్ధతి అంటారు.
పాఠశాలల్లో హాజరు పెరగడానికి మెరుపు అట్టలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి అనే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి విద్యా సంచాలకులు ఎవరు? ఛాంపియన్. మెరుపు అట్టలు అనగానే మీకు ఛాంపియన్ గుర్తుకు రావాలి. నెక్స్ట్, విద్యార్థుల్లో విస్తార పఠనం యొక్క నైపుణ్యాన్ని పెంపొందించడానికి, స్వీయ అభ్యసన శక్తులు పెంచడానికి ఉద్దేశించినది ఏమిటి? ఉపవాచకం. విస్తార పఠనం అనగానే మీకు ఉపవాచకం గుర్తుకు రావాలి. తరగతిలోకి తీసుకురావడానికి సాధ్యం కాని వస్తువులతో, దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్ఞానానుభూతి కలిగించే నిమిత్తం రూపొందించినటువంటి అభ్యసనాన్ని ఏమంటారు? తరగతిలోనికి దాన్ని తీసుకురాలేము. ఇప్పుడు ఒక పెద్ద ఏదైనా ఒక జలపాతాన్ని చూడాలి, దాన్ని తరగతి గది దగ్గరికి తీసుకురాలేమనుకోండి, డైరెక్ట్గా వెళ్ళి చూడాలి. దాన్ని ఏమంటారు? సంపూర్ణ జ్ఞానానుభూతి కలిగించే నిమిత్తం రూపొందించినటువంటి అభ్యసనం ఏంటంటే అది ఒక క్షేత్ర పర్యటన. అక్కడికి వెళ్ళి చూపిస్తాం కదా, దాన్నే క్షేత్ర పర్యటన అంటారు. విద్యార్థులు విద్యా విషయక సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేటటువంటి బోధన ఏమిటి? వికాస బోధన. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది 5 పేపర్స్కి సంబంధించినటువంటి బిట్స్. నెక్స్ట్ 5 పేపర్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.